ఏం చెప్తున్నాడంటే రెండే ద్వారములు ఉన్నాయి. మొదట నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే రెండే ద్వారములు ఉన్నాయి, మూడవ ఒక ద్వారము లేదు. అది మీరు ఆలోచించాలి. ఒకటి యేసు మార్గం అయినా రావాలి, లేకపోతే నాశనానికి పోయే మార్గంలో అయినా ఉండాలి. మధ్యన ఇంకొక ద్వారము ఇంకొక మార్గము లేదు ప్రియులారా. దెర్ ఈస్ ఓన్లీ 2 ways, దెర్ ఈస్ నో అదర్ వే కదా. కొంతమంది అనుకుంటారు అన్నీ కూడా పరలోకానికే వెళ్తుంది, ఏ మార్గంలో వెళ్ళినా మనం పరలోకానికి వెళ్తాము, చాలా మార్గాలు ఉన్నట్టుగా కొంతమంది చెప్తారు. కానీ అన్ని మార్గాలు కూడా పరలోకానికి వెళ్ళదు. ఒకటే మార్గము జీవమునకు వెళ్తుంది. అది ఎవరు మార్గము? యేసు మార్గము. మిగతా మార్గం అన్నీ కూడా ఎక్కడికి వెళ్తుంది? నాశనానికే వెళ్తుంది. కనుక మీరు ఈ రెండు మార్గంలో ఒక మార్గం మీరు తెలుసుకోవాలని దేవుడు అడుగుతున్నాడు. మూడో మార్గం లేదు. ఇది మొదటిది. రెండోది ఏంటంటే మీరు ఇరుక్కైన ద్వారం